హాయ్, దిస్ ఇస్ వంశీ దండే ఫ్రమ్ JVS IT. ఇందులోకి వచ్చేసరికి మనకి నేను జూమ్ చేశాను. ఎంత పర్సంటేజ్ ఉంది? 5. కంట్రోల్ 1 అన్నాను, ఫ్రంట్ విజిబుల్. అంటే ఏదైనా ఒక ఫ్లెక్స్ని డిజైన్ చేసేటప్పుడు, సపోజ్ నేను ఇక్కడ ఒక ఫ్లెక్స్ని తీసుకున్నాను, స్టార్ ఫ్లెక్స్ తీసుకున్నాను. ఓకే, ఇది నేను ఎన్ని ఇంచెస్లో తీసుకున్నాను తెలుసా మీకు? 32 ఇంచెస్ బై 69 ఇంచెస్. ఆల్మోస్ట్ చాలా పెద్దది ఫ్రేమ్ ఇది. కంట్రోల్ 1 అంటే చూసారా, అంటే క్వాలిటీ మనం తీసుకునేది క్వాలిటీ ఎంతవరకు ఉందని చెక్ చేసుకోవడానికే ఇది కనిపించింది. కంట్రోల్ 1 చూసారా, అంటే జూమ్ చేసినా కూడా 100% నాకు ఎక్కడ క్వాలిటీ పోలేదు. సో నేను ఇది ఫ్లెక్స్ పంపించచ్చు అని ఒక ఐడియా కోసమే మనం ఈ కంట్రోల్ 1 యాక్చువల్ పిక్సెల్స్ తీసుకుంటాం. మీరేమంటారు? కంట్రోల్ 0 టు ఫిట్ ద డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్లో ఫిట్ చేస్తే ఏం కనిపించింది అంటే నీ జూమ్ లెవెల్ అంతా, మన ప్రింట్ క్వాలిటీ ఎంత 11% ఇక్కడ ఉంది. ఇది కాదు, మన ప్రింట్ పర్సంటేజ్ ఎప్పుడైనా 100లో ఉంటే చెక్ చేసుకోవాలి అవుట్పుట్. సో దీన్నే ప్రింట్ విజిబుల్ అంటారు. ఇంకా ఇప్పుడు మన షేప్ డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత కలర్స్ ఫిల్ చేసాం కదా, ఫిల్ చేసినాక అది దాన్ని అదే మూమెంట్ వేరే దాని మీదకి రావట్లేదు. సపోజ్ ఇక్కడ నేను ఒక షేప్ ని డ్రా చేశాను. ఏ షేప్ తీసుకుందాం? ఇది తీసుకుందామా? రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను. కలర్ ఫిల్ చేయాలంటే స్వాచెస్ ప్యాలెట్ ఉండేది. ఇక్కడ మనం స్వాచెస్ ప్యాలెట్ ని తీసుకోవచ్చు, లేదా మనకి షార్ట్ కట్ ఆల్రెడీ ఉంది కదా, F5 స్వాచెస్ ప్యాలెట్. ఇక్కడ ఎల్లో ఉంటుంది, విండోలో ఉంటుందా? ఇక్కడ లేదు బేసిక్ గా మనకి, కానీ కలర్స్ లో ఇక్కడ ఉండిద్ది. ఇక్కడ కలర్స్ లో ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు అది బార్డర్ ఉంది కదా, దానికి సెలెక్టెడ్ ఉంది కదా, అది పోవాలంటే అది ఆల్రెడీ దానికి ఉన్న బౌండింగ్ బాక్స్ అది పోయింది కదా. బయట క్లిక్ చేస్తే పోయింది. బయట క్లిక్ చేయాలి. అది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా బయట క్లిక్ చేస్తే పోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఈ కలర్స్ ఇస్తాం కదా, ఇప్పుడు డ్రా చేసిన షేప్ లో కలర్స్ ఇస్తాం. ఇక్కడ ఈ స్ట్రోక్ లో ఫిల్ లో కలర్స్ వస్తున్నాయి కదా, తర్వాత మళ్ళీ అక్కడ నన్ను వచ్చేస్తుంది. నన్ను ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం చేసినాక మళ్ళీ ఇంకో దానికి ఇప్పుడు బయట క్లిక్ చేశాను, బయట క్లిక్ చేసి డ్రా చేశాను, అప్పుడు అది నన్నుగానే ఉండేది. అప్పుడు మీకు ఏ కలర్, ఇప్పుడు ఇదే కలర్ కావాలని రూల్ ఏం లేదు కదా. అప్పుడు నీకు కావాల్సిన కలర్స్ ని మనం ఇక్కడి నుంచి అయినా సరే తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకొని అప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ మళ్ళీ కొత్తగా మనం షేర్ చేస్తాం. సపోజ్ అదే మీకు లేదు నాకు ఇదే స్ట్రోక్స్ అండ్ ఇదే ప్రాపర్టీస్ తో కావాలి అంటే, ఇదే స్ట్రోక్స్ అండ్ ఇదే ప్రాపర్టీస్ కావాలి అంటే 1 సెకండ్ మేడం, క్లాస్ తీసుకున్నాం మేడం, మళ్ళీ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ కలర్ ఈ ప్రాపర్టీస్ కావాలి ఈ ఆబ్జెక్ట్ కి. ఓకే, లేదా ఈ ఆబ్జెక్ట్ కి కలర్ గ్రీన్ ఉంది, కానీ ఇక్కడ నాకు ఎల్లో అండ్ ఇది కావాలి అన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్ తో తీసుకొని క్లిక్ చేస్తాను. సో దీనికి ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. స్ట్రోక్ ఎంత సైజ్ ఉంది, స్ట్రోక్ ఫిల్ ఏ కలర్ ఉంది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. ఇన్ కేస్ దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు ఈ స్టైల్ ఉంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్తో క్లిక్ చేయండి. అదే ప్రాపర్టీస్ అదే స్టైల్స్ అనేవి ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. ఓకే, కానీ ఎప్పుడైనా సరే మీరు బయట క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తగా ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే డ్రా చేస్తే అది కంపల్సరీ నన్లోనే ఉండిద్ది. అప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ మనం ఇచ్చుకుంటాం. లేదు సార్ మనం అది కాదు నాకు ఇదే కావాలంటే ఐడ్రాపర్ తీసుకొని ఫిల్ చేయండి. ఐ ఫర్ ఐడ్రాపర్ ఇక్కడ ఉండిద్ది. తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాం, దానిపైన క్లిక్ చేసి డ్రా చేసి నన్ను క్లిక్ చేసి అక్కడ వచ్చేస్తాం. అంతే, క్లియర్. సేమ్ స్ట్రోక్ కూడా అంతేనా? స్ట్రోక్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం పేజెస్ ఇక్కడ పెడతాం కదా, అది రైట్ లో ఉంటుందా? ఫస్ట్ పేజ్ లెఫ్ట్ లో ఉంటుందా? ఇది రైట్ సైడే కదా ఉండేది, మరి పేజ్ రైట్ సైడే కదా ఉంది. అంటే నేను వేరే వీడియో ఒకటి చూస్తే అందులో లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది రైట్ సైడే కదండి, ఇది ఇటు పక్క ఉంది రైట్ సైడ్, ఇటు పక్కనది లెఫ్ట్ సైడ్. మరి అదే కదా, ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ చూసినాను. అట్లా ఏం లేదు, దీన్ని ఇట్లా లాగడానికి కూడా లేదు కదా, మనం డ్రాగ్ చేయలేం కదా.
సో ఇది ఇంకా ఇప్పుడు స్ట్రోక్, ఇప్పుడు మనం ఇప్పుడు షేప్ డ్రా చేసినాం కదా, ప్రాపర్టీస్కి వెళ్ళండి. దాని స్ట్రోక్ మనం పెంచాలంటే ఇక్కడ ఏదైనా తీసుకోండి. పెంచాలంటే ఇక్కడ ఉంది కదా స్ట్రోక్ ప్రాపర్టీస్. దాన్ని పెంచాలి అంతేనా? ప్రాపర్టీస్ పేజెస్ లో ప్రాపర్టీస్ లో ఉంది స్ట్రోక్ ఇక్కడ స్ట్రోక్ ప్రాపర్టీస్. ఇది వేస్తే సరిపోతుంది. ఇంకా అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి అది పక్కన, అంటే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇది స్టైల్, ఇది అది స్టైల్ అంటారు. స్టైల్ నీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్. సాలిడ్ కావాలంటే సాలిడ్ పెట్టండి, తగ్గించండి, పెంచండి. స్టైల్ లేకుండా వితౌట్ స్టైల్ ఇదే సాలిడ్ లోనే ఉండిద్ది. బై డిఫాల్ట్ సాలిడ్ లోనే ఉండిద్ది. సాలిడ్ అంటే దీంట్లోనే ఉండిద్ది, సింగిల్ లైన్ తోనే ఉండిద్ది బై డిఫాల్ట్. మనం చేసిందాన్ని కాపీ చేస్తాం కదా, కాపీ దీని డూప్లికేట్ కంట్రోల్ సి కంట్రోల్ వి లేదా ఆల్ట్ పట్టుకొని లాగితే డూప్లికేట్. అదొకే కంట్రోల్ సి తో కావట్లేదు. కంట్రోల్ సి కాపీ అయింది, మరి కంట్రోల్ వి కూడా చేయాలి కదా పేస్ట్ కి. ఓకే, కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి కూడా కొట్టాలి. మరి వే కొట్టాల్సింది లేదు, కొట్టాలి. ఇక్కడ మీకు చూపించేటప్పుడు కూడా నేను కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, మీరు అది కూడా రాసుకున్నారు, చూసుకోండి ఒకసారి. ఇంకోటి మన టెక్స్ట్ కు స్ట్రోక్ ఎట్లా ఇవ్వాలి? నెక్స్ట్ కి స్ట్రోక్ సేమ్ ప్రొసీజర్. టెక్స్ట్ తీసుకోండి, డ్రాగ్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ప్రాపర్టీస్లో టెక్స్ట్ తీసుకొని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాం. అదేవిధంగా స్ట్రోక్ ఇస్తే ఎక్కడికి వస్తుంది? ఇలా వస్తుంది. సో ఎందుకు సార్ ఇలా వస్తుంది? మనం స్ట్రోక్ టెక్స్ట్కి కదా ఇస్తానంది, కానీ ఎప్పుడు మీరు టెక్స్ట్ తీసుకుంటారో దానికి ఒక చుట్టూరు బౌండింగ్ బాక్స్ అనేది వచ్చింది. ఆ బౌండింగ్ బాక్స్కి మాత్రమే స్ట్రోక్ అనేది అప్లై అయ్యింది. మరి అలా వద్దు, నాకు బౌండింగ్ బాక్స్ వద్దు, టెక్స్ట్కే కావాలి అంటే ముందు టెక్స్ట్ని ఏం చేయాలి? మనం స్ట్రోక్ని రన్ చేసేయండి, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ చేసుకోండి. ఏంటి కర్వ్స్? కన్వర్ట్ టు కర్వ్స్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు అప్లై చేసి చూడండి. ఇప్పుడు దేనికి వచ్చింది? స్ట్రోక్ వచ్చిందా, బౌండింగ్ బాక్స్కి వచ్చిందా? టెక్స్ట్కే వచ్చింది కదా. కానీ టెక్స్ట్కి మనం ఎప్పుడు కన్వర్ట్ టు కర్వ్స్ చేస్తామో అప్పుడు టెక్స్ట్ని ఎడిటబుల్ చేయలేము. ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఇది ఎప్పుడు నేను ఒక టెక్స్ట్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్షన్ చేస్తున్నా, ఆబ్జెక్ట్. సో కంట్రోల్ షిఫ్ట్ గో, అప్పుడు ఆటోమేటిక్ అది ఏమైంది? ఆబ్జెక్ట్ అయిపోద్ది. స్ట్రోక్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఒక డూప్లికేట్ చేసుకోవడం మంచిది. టెక్స్ట్ ఫార్మాట్ ని నచ్చలేదు అనుకో, పేరు మార్చాలి, ఇలా తీసుకుంటాం. సో దీన్నే డూప్లికేట్ చేసుకుని మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ గో. సో ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేయి. ఒక టెక్స్ట్ తీసుకున్నా, ఒక టెక్స్ట్ తీసుకొని ఒరిజినల్ ఇలాగే ఉండాలి, దాన్ని డూప్లికేట్ చేసుకుని ఎందుకైనా మంచిది అని డూప్లికేట్ చేసుకొని స్ట్రోక్ ని నన్ పెట్టుకో. అప్పుడు ఇక్కడ మనకి స్ట్రోక్ లేదు. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఓ, క్రియేట్ అవుట్లైన్స్. క్రియేట్ అవుట్లైన్స్ ఎందులో ఉంటుంది? ప్రాపర్టీస్ ఏం కాదండి, షార్ట్ కట్ అంతే. అది ఎక్కడో ఉండిద్ది, ఏదో ఆప్షన్ దగ్గర టైప్ లో ఉండొచ్చేమో. ఎక్కడ ఫ్లోలో వచ్చింది సార్ అది, అంతేకాని పర్టికులర్ గా మనకి ఇక్కడ వచ్చిందని నాకు తెలియదు. అంటే తెలియదు అంటే ఇది ఇక్కడ వచ్చింది, ఇదిగోండి. అలా ప్రతిదీ ఎక్కడ వచ్చిందని చెప్పలేము, షార్ట్ కట్ రాసుకోవడం. క్రియేట్ అవుట్లైన్స్, ఎందుకంటే ఫోకస్ మనకి వెళ్తూనే ఉండిద్ది, ఆగదు. రాసుకోండి. టెక్స్ట్ టు ఆబ్జెక్ట్ కన్వర్షన్స్.
మనము అన్నిటి మీద వర్క్ చేయం సార్. ప్రొడక్షన్ కి ఎంతవరకు వాడతామో దాని మీద వర్క్ చేస్తాం. అదేలే. సముద్రంలో చెత్త చాలా ఉండేది, కానీ వేటగాడు చేపలే పట్టుకొని వెళ్తాడు. అది ఎక్కడ ఏంటి లూపింగ్ అనేది తెలియదు మనకి. ఫ్లోలో వెళ్ళిపోతాం. ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఏ టూల్ ఎక్కడ వాడుతున్నాం అనేది తెలిస్తే చాలు. అంటే అన్ని ఇంపార్టెన్స్ ఉండవు. మనం ఎంతవరకు మనం తీసుకొని వెళ్తున్నామో దాని వరకే వెళ్తాం సార్. ప్రొడక్షన్కి ఎంతవరకు వాడతామో అంతవరకు అయితే వాడతాం 100%. సో సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సింది ఇది. సో ఓకే ఫైన్, బాగానే ఉంది. మనం లైన్ దాకా వర్క్ చేసాం. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? కమ్ టు ద పెన్ టూల్. సో పెన్ టూల్తో మనం ఏం వర్క్ చేస్తాం సార్? మనం పేజెస్లోకి వెళ్ళామండి. ఒక కొత్త పేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ పేజెస్ చాలా ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి నాకు ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్ని నాకు కావాల్సిన విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా పెన్ టూల్తో యాడ్ చేసుకుంటున్నాను. కానీ పెన్ టూల్తో ఇది స్ట్రైట్ పాయింట్స్ కింద గీసాను. స్ట్రైట్ పాయింట్స్ కింద కాకుండా పెన్ టూల్తో నేను దీన్ని ఒక కర్వీ పాయింట్ కింద కూడా లాగొచ్చు. ఇలా పట్టుకొని లాగితే డిజైర్ ఫామ్ అయింది. ఇలా. సో ఒక్కొక్క పాయింట్ని అడ్జస్ట్ చేయడానికి వాడేదే ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పెన్ టూల్ వాడుతూ మళ్ళీ సెలెక్షన్ టూల్ మరి వాడాలి. పెన్ టూల్ ఒక్కసారిగా క్లోజ్ చేసిన తర్వాత మరి ఎండింగ్ పాయింట్స్ ఎలా వాడతాం, వీటిని అడ్జస్ట్మెంట్స్ ఎలా చేస్తాం? ఈ కర్వీ పాయింట్స్తోనే వాడాలి. ఓకే. సో ఒక ముక్కు ఉంది, ఇంతవరకు తీసుకున్నాను. షేప్ ఉంది, హెడ్ని ఇంతవరకు తీసుకున్నాను. దీన్ని ఇంతవరకు కాకుండా ఇలా తీసుకున్నాను. ఇలా ఒక పాత్ని తీసుకోవచ్చు. ఇక్కడేమో స్ట్రైట్ పాయింట్ తీసుకున్నారు, ఇక్కడేమో కర్వీ పాయింట్తో డ్రా చేశారు. సార్ ఇక్కడ పాత్ని డ్రా చేసేటప్పుడు నేను కలర్ని ఫిల్ చేయాలి. ప్రాపర్టీస్కి వెళ్ళాను, కలర్స్లో నాకు కావాల్సిన కలర్ని తీసుకున్నాను. కానీ పెన్ టూల్లో యాడ్ యాంకర్ పాయింట్, నాకు ఇక్కడ పాయింటర్ని తీసుకున్నాను, క్లిక్ చేశాను. పాయింట్ యాడ్ అయిందా లేదా? సో మరి ఆ పాయింట్ని అడ్జస్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లేదు సార్ నాకు పాయింటే వద్దు, అక్కడ డిలీట్ చేయాలి. క్లిక్ చేసుకొని డిలీట్ యాంకర్ పాయింట్. ఒక పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఒక పాయింట్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అలా కాకుండా కన్వర్ట్ పాయింట్. సో ఇక్కడున్న పాయింటర్స్ ఎలా ఉంటాయి? ఒక కలర్ తీసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ పాయింటర్ని సెలెక్ట్ చేయి. ఇదేమొచ్చింది? దీన్ని బిజైర్ అంటారు. ఏమంటారు? బిజైర్. ఒకటి రైట్ బిజైర్, ఒకటి లెఫ్ట్ బిజైర్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ బిజైర్స్. ఈ బిజైర్స్ ఉంటేనే ఈ స్మూత్నెస్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక పెన్ టూల్ తీసుకొని ఇలా పట్టుకొని ఇలా అని ఇలా లాగాను అంటే దానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇలా డ్రాగ్ చేశా. అప్పుడు ఈ బిజైర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి లేవా? ఓకే, ఎందుకు? అలా కరువుగా లాగడం వల్ల. ఓకే, అలా కాకుండా సెలెక్ట్ చేసుకొని మనకి ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా బిజైర్స్ ఉన్నాయి, నాకు స్ట్రైట్ పాయింట్స్ ఉన్నాయా? ఇక్కడ స్ట్రైట్ పాయింట్, ఇక్కడ స్ట్రైట్ పాయింట్, ఇక్కడ స్ట్రైట్ పాయింట్, ఇక్కడ స్ట్రైట్ పాయింట్. అది ఇక్కడ సెలెక్ట్ చేసి చూడండి. ఇక్కడ బిజైర్, ఇక్కడ ఏముండదు. ఇక్కడ బిజైర్, ఇక్కడ బిజైర్, అలాగే ఇక్కడ బిజైర్. అంటే ఇన్ని చోట్ల బిజైర్స్ ఉంది. అలాగే ఇన్ని చోట్ల స్ట్రైట్ పాయింటర్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకొని స్ట్రైట్ పాయింట్ ఉన్న దగ్గర కూడా కర్వీనెస్ కావాలి, బిజైర్ని తీసుకొని రావాలి అంటే గో టు ద పెన్ టూల్, కన్వర్ట్ డైరెక్షన్ టూల్. స్ట్రైట్ పాయింట్ దగ్గర కూడా ఏమొస్తుంది? బిజైర్ పాయింట్ వస్తుందా లేదా? ఆ స్మూత్నెస్ని ఈ విధంగా చేస్తుంది. అంటే పెన్ టూల్తో మనం ఏం చేయొచ్చు? యాంకర్ పాయింట్ యాడ్ చేయొచ్చు. పెన్ టూల్తో ముందు షేప్ని డ్రా చేయొచ్చు, యాడ్ యాంకర్ పాయింట్ చేయొచ్చు, డిలీట్ యాంకర్ పాయింట్ చేయొచ్చు, అలాగే కన్వర్ట్ పాయింట్ టూల్ చేయొచ్చు. మరి ఇందులోకి వచ్చేసరికి పెన్ టూల్, పెన్సిల్ టూల్ ఏం చేసి ఇవి కూడా అంతే. ఒక కావాల్సిన షేప్స్ని డ్రా చేసుకునిద్ది, ఇలా స్ట్రోక్ని యాక్టివేట్ చేసుకునిద్ది. పెన్సిల్తో ఏం చేస్తామండి? గీసుకుంటాం. మరి ఆ పెన్సిల్ యొక్క పాయింటర్స్ని స్మూత్ చేయాలంటే ఇక్కడ స్మూత్ ఉందా? లేదు, షార్ప్గా ఉంది. ఇక్కడ లాగండి, ఇట్లా డ్రాగ్ చేయండి. ఏమొచ్చింది? స్మూత్నెస్ వచ్చిందా లేదా? ఇక్కడ అంటే పాయింటర్స్ని షేప్ చేయాలి అంటే ఇలా
సో పెన్సిల్ టూల్తో డ్రా చేశాను, స్మూత్ టూల్తో స్మూత్ చేశాను ఎడ్జెస్ని. అదే ఎరేజర్ టూల్తో పాయింటర్స్ని బ్రేక్ చేయొచ్చు. ఎరేజ్ అయిందా లేదా? సో మూవ్ టూల్ తీసుకొని ఇలా మూవ్ చేయొచ్చు, ఒక లైన్ని బ్రేక్ చేయడం. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మనకేముంది? పెన్సిల్ టూల్, స్మూత్ టూల్, ఎరేజర్ టూల్. పెన్సిల్తో కావాల్సిన ఒక స్కెచ్ని డ్రా చేసుకోవచ్చు, దాని ఎక్కడైనా షార్ప్గా ఉన్న పాయింట్స్ని స్మూత్ చేసుకోవచ్చు, అలాగే కావాల్సిన చోట బ్రేక్ చేయొచ్చు, అరేంజ్ చేయొచ్చు. అన్నెసరీ ఏరియా ఏదైనా ఉంటే అరేంజ్ చేయొచ్చు. దీని ఏమంటారు? ఫ్రేమ్స్. ఇక్కడ ఏముంటాయి? రెక్టాంగిల్, ఎలిప్టికల్, పాలిగాన్. సపోజ్ నేను ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను అంటే ఇదేంటివి? షేప్సే కదా, షేప్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏముంటాయి మనకి? ఎలిప్స్ టూల్, ఇది కూడా షేపే కదా. మరి అలాగే ఇందులోకి వచ్చి పాలిగన్ టూల్, మరి ఇది కూడా ఏంటి? షేపే కదా. అంటే మనకు కావాల్సిన షేప్స్ అనేవి ఇక్కడ కామన్గా ఉన్నాయి కదా. మరి సెలెక్ట్ చేసుకొని ఈ మూడింటిని డూప్లికేట్ చేశాను. మరి మూడింటిని డూప్లికేట్ చేశాను, సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని లాగాను. ఓకే, అంటే ఇవి షేప్స్ కింద వాడుకొని మనం ఒక్కొక్క పాయింటర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు. ఎందుకంటే ఇవి షేప్స్ కాబట్టి. కరెక్టా కాదా సార్? అలా మాడిఫై చేయొచ్చు. అదేవిధంగా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అని డెస్క్టాప్ దగ్గర లేదా మీకు తెలిసిన చోట ఆ ఫోల్డర్లో ఇమేజెస్ ఏమైనా ఉన్నాయేమో ఇమేజెస్ని ఇంపోర్ట్ చేయొచ్చు షేప్లో. వచ్చింది కదా. సో మరి దీనికి కూడా సార్ ఫైల్, ప్లేస్. సో ఈ మిడిల్లో ఇక్కడ పాయింటర్ కరెక్ట్ రాలా మనకి. ఈ మిడిల్లో క్లిక్ చేస్తే దాని యొక్క సైజ్ కనిపించింది. సో షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని తగ్గించుకుంటే దాని యొక్క సైజుకి మనం ఇలా మాడిఫై చేసుకోవచ్చు షేప్ని. ప్రపోర్షనల్ స్కేలింగ్, ఈ కార్నర్స్కి వచ్చి షిఫ్ట్ ఆల్ట్ ప్రపోర్షనల్గా స్కేల్ అయింది. అలా కాకుండా కూడా మీరు ఇట్లా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, కానీ స్క్వీజ్ అయింది. ఎలా అయింది చూసారా? అలా కాకుండా ఒక ప్రపోర్షనల్ స్కేలింగ్ కావాలంటే షిఫ్ట్ ఆల్ట్. మరి దీనికి కూడా కంట్రోల్ డి. ఇక్కడ ప్లేసింగ్స్కి ఏంటి? కంట్రోల్ డి షార్ట్ కట్. ప్లేసింగ్స్ తీసుకున్నాను, నాకు కావాల్సిన ఇమేజ్ తీసుకున్నాను, మళ్ళీ మధ్యలో క్లిక్ చేశాను. మధ్యలో క్లిక్ చేస్తే చూసావా ఎంత పెద్దదిగా వచ్చిందో? ఇలా తగ్గించాను. యాక్చువల్లీ మనం ఈ ఆబ్జెక్ట్స్తో మనం షేప్స్ని ఇలా మాడిఫై చేసుకోవచ్చు, షేప్స్ని డ్రా చేయొచ్చు కదా. అలా కాకుండా నాకు కావాల్సిన విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షేప్లో ఇమేజెస్ని కూడా ప్లేస్ చేయొచ్చు. కానీ బేసిక్గా మనం ఇమేజెస్ని ప్లేస్ చేయడానికి వాడు సపరేట్గా ఒక ఫ్రేమ్ టూల్ అనేది ఒకటి ఇచ్చాడు. కంపెనీ వాడు ఒక ఫ్రేమ్ టూల్ ఇచ్చాడు. దాన్ని రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్, ఎలిప్టికల్ ఫ్రేమ్ టూల్, పాలిగన్ ఫ్రేమ్ టూల్. అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎలిప్స్ టూల్, ఒక ఇమేజెస్ని ఇన్సెర్ట్ చేయడానికి ఈ ఫ్రేమ్స్ అనే దాన్ని వాడాడు. కానీ మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ డి తీసుకున్నాను, డి తీసుకొని ఇలా ఇమేజెస్ని ఇన్సర్ట్ చేశాను. కానీ అది ఇక్కడ మధ్యలో క్లిక్ చేస్తేనే మనకు దానికి ఉన్న బోర్డర్ తెలుస్తుంది. సో ఈ విధంగా తీసుకొని ఇలా మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసి కిందకి లాగాను. సో దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి ప్లేసింగ్. సో సెలెక్ట్ చేశాను, మళ్ళీ మధ్యలో దాన్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్ చేసి మళ్ళీ ఇలా నాకు కావాల్సిన సైజులోకి తగ్గించుకున్నాను కదా. సార్ అలా కాకుండా ఫిట్ చేయాలంటే ఏం చేయాలి సార్? నేను తీసుకోగానే ఇలా వచ్చింది. సో నాకు తీసుకున్న ఫ్రేమ్ ఇది, ఇప్పుడు ఫిట్ అయిపోయింది చూడండి. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలా కాకుండా నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఫ్రేమ్ని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ సి, ఏమైంది? ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. సో దీన్ని కిందకి లాగితే సరిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ డి, ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇచ్చాను, ఇది చూడండి లోపల ఎంత పెద్ద ఫ్రేమ్ వచ్చింది, ఇంత పెద్ద ఫ్రేమ్ వచ్చింది. సో దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలా కాకుండా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ సి, ఏమైంది? ఆటోమేటిక్గా ఫిట్ అయిపోయింది. సో రాసుకోండి. Image will fit automatically to the content area in the center of the origin. Origin కి సెంటర్లో ఫిట్ అయిపోద్ది.
కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సి కొడితే డైరెక్ట్ ఫిట్ అయిపోతుంది. లేకుంటే ఇట్లా డ్రా చేసిన అంటే ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, సెలెక్ట్ చేశాను, ఇలా ఫిట్ అయిపోయింది. అప్పుడు ఓన్లీ మధ్యలో పట్టుకొని ఇలా అయితే సరిపోద్ది. అలా కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ లాగా వస్తుంది, అదే మూవింగ్ కి మూవ్ చేసుకోవడానికి. సపోజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టాను. ఓకే, జనరల్గా అయితే ఏంటి, ఒక ఫ్రేమ్ తీసుకొని మళ్ళీ నీట్గా ఒక ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ నేను ఇన్సర్ట్ చేశాను. కంట్రోల్ డి ప్లేస్ చేసి నాకు కావాల్సిన ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. కరెక్ట్గా వచ్చిందా? సో నేను మధ్యలో దాన్ని ఏంటి సెలెక్ట్ చేసుకోవడానికి, అలాగే ఫ్రేమ్ని మూవ్ చేసుకోవడానికి వాడతాం. ఎక్కడ పెంటూల్ అండి? ఒక దాన్ని సెలెక్ట్ చేసి మనం ఇన్సర్ట్ చేసామంతే, ఎక్కడ పెంటూల్ వాడలేదు మనం. ఈ మధ్యలో ఉన్నది ఏంటి, జస్ట్ మనకున్న హ్యాండ్ టూల్. దీన్ని ఇలా క్లిక్ చేయడం వల్ల దాని సెలెక్షన్, ఇమేజ్ని సెలెక్ట్ చేసే టూల్ అనమాట. ఇమేజ్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇమేజ్ ప్రాపర్టీస్ అంటే దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ కంట్రోలింగ్ కనిపించింది ఇక్కడ. అంటే ఇంత పెద్ద ఇమేజ్ ఉందని కనిపిస్తుంది. నేను దీన్ని జూమ్ అవుట్ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేదానికన్నా ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ షిఫ్ట్ సి, ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, ఇలా లాగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక షేప్ని డ్రా చేశాను, ఒక ఫ్రేమ్ని. సో దీంట్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కంట్రోల్ డి తీసుకున్నాను. కంట్రోల్ డిలో ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి ఇలా తీసుకున్నాను. అది ఎంత అంటే అది డైరెక్ట్గా ఏమైంది, ఇన్సర్ట్ అయ్యింది. కానీ మనం తీసుకున్న ఫ్రేమ్ కన్నా ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది. సో దాన్ని తగ్గించాలంటే మధ్యలో ఉన్న ఈ సెంటర్ ఆఫ్ ద ఆరిజిన్ని సెలెక్ట్ చేయాలి. సెంటర్ ఆఫ్ ఆరిజిన్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు అది ఎంత పెద్దదిగా ఉందో కనిపించింది. ఇంత పెద్దదిగా ఉంది, జూమ్ అవుట్ చేసుకోవాలి, కంట్రోల్ మైనస్. ఓకే, అంటే మనం తీసుకుంది ఇంత పెద్దదిగా ఉంది. సో ప్రతిసారి ఇంత పెద్దదాన్ని నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా తగ్గించుకుంటూ అనే దానికన్నా సెలెక్ట్ చేసి డైరెక్ట్గా ఫ్రేమ్నే సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, కంట్రోల్ ఆల్ షిఫ్ట్ సి, ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ ఆల్ షిఫ్ట్ సి అనాలి. సో సెలెక్ట్ చేసి ఇప్పుడు కరెక్ట్గా పైన కింద ఫిట్ అయిపోయింది చూడండి. ఫిట్ అయిపోయింది కాబట్టి నేను ఎటు జరుపుకోవాలో చూసుకుంటాను. ఇది జరుపుకోవడానికి కూడా వాడతాం, అంటే మూవింగ్కి కూడా వాడతాము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవింగ్కి ఇలా మనం ఫిట్టింగ్, దాన్నే షార్ట్ కట్ ఇది. సో ఈ విధంగా ఉంటుందండి. సో దీన్నే ఫ్రేమ్స్ అంటారు, దాన్ని షేప్స్ అంటారు. నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక పాలిగన్ టూల్ ఉంది. పాలిగన్ టూల్ కూడా నేను ఒక కలర్ ఫిల్ చేశాను. సో దీన్ని నేను కట్ చేయాలి అంటే బ్రేక్ చేయాలి. ఈ పాయింటర్ దగ్గర నుంచి ఈ పాయింటర్కి బ్రేక్ చేయాలి. నాకు ఇలా డయాగ్నల్గా కట్ అవ్వాలంటే ఏం చేస్తున్నా, ఇక్కడ సిజర్ టూల్ తీసుకున్నాను. ఏంటి సిజర్. సో ఈ పాయింటర్ని క్లిక్ చేయి, 3 టూల్ తీసుకో. కట్ అయిందా లేదండి? సో ఏదైనా ఒక షార్ప్ ఎడ్జెస్ని కట్ చేయడానికి వాడే టూలే మన ఇంట్లో ఉన్న సిజర్తో మనం ఏం చేస్తాం, కట్టే చేస్తాం. అదే ఇక్కడ జరుగుతుంది. పాయింటర్స్గానే మరి పాయింటర్స్తోనే కట్ అయితే ఇంకేసి ఇక్కడ పాయింటర్ ఇక్కడ ఉంది పెట్టారు చూసారా, ఇలా ఆల్రెడీ బ్రేకింగ్ పాయింటర్ కాబట్టి ఓకే. సపోజ్ ఇక్కడ ఉంది, ఏదో ఒక కలర్ తీసుకోండి, ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ పాయింటర్ ఉందా లేదు, కానీ పాయింటర్ లేకపోయినా ఏమవుతుంది, పాయింటర్ని పెడుతుంది. అక్కడ పాయింటర్ని సృష్టించుకుంది, క్రియేట్ చేసుకుంది. ఇక్కడ పాయింటర్ కావాలి నాకు, చూసారా. ఇప్పుడు ఆ పార్ట్ వరకే బ్రేక్ అయింది. పాయింటర్స్ ఉన్న చోటే కాదు, పాయింటర్స్ లేని చోట కూడా పాయింటర్స్ ని క్రియేట్ చేసుకొని కట్ చేసుకుంటుంది. సిజర్ అంతే కదా, వాడు మనకి ఏదైనా ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే ఆ మార్క్ ఇస్తాడు, ఏమని, కరెక్ట్ గా కట్ చేయమని. మనం అక్కడే కట్ చేస్తామా, మన ఇష్టం దగ్గర కట్ చేస్తాం. అంటే పాయింటర్స్ తో సంబంధం లేదు మనకి, తన పాయింటర్స్ ని తనే క్రియేట్ చేసుకుంటుంది. మన మైండ్ సెట్ ప్రకారం ఆ డిజైన్ ఆఫ్ పాయింటర్స్ ఎలా వెళ్ళాలనేది మనం పెట్టుకొని మనకు కావాల్సిన అన్నెసరీ పార్ట్ ని కట్ చేసుకొని పక్కా తీసేస్తాం. ఓకే, అది. సో ట్రాన్స్ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఓకే, మరి ఈ ఇమేజ్ మధ్యలో సెలెక్ట్ చేస్తేనేమో లోపల ఇమేజ్ సెలెక్ట్ అవుతుంది కదా, ఇది దీన్ని సెలెక్ట్ చేస్తేనేమో ఫ్రేమ్ తో పాటు ఇమేజ్ కూడా సెలెక్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్రేమ్ నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఇది బౌండింగ్ బాక్స్, కానీ ప్రాపర్ గా వస్తుందా, రెండు కలిపి వస్తున్నాయా, ఎందుకు రావట్లేదు, లోపల ఉన్నది మాత్రం అలాగే ఉంది కానీ ఫ్రేమ్ మాత్రం మారింది. చూడండి, ఇమేజ్ ఏమైనా మారిందా,
అది అలాగే ఉంటుంది. సో ఇమేజ్ తో పాటు ఫ్రేమ్ తో పాటు ఇమేజ్ కూడా ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే, అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే పెద్దది చిన్నది చేసుకోవాలంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ అంటారు. ఇక్కడ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ యాక్టివేట్ వచ్చింది. సో ఇప్పుడు లాగండి, ఇప్పుడు ఫ్రేమ్ ఒకటే మూవ్ అయిందా, ఇమేజ్ కూడా మూవ్ అయింది. కానీ ఇలా మనం ఎప్పుడు స్ట్రెచ్ చేయకూడదు, ఇంప్రాపర్ గా స్ట్రెచ్ చేయకూడదు. ఇలా ఇంప్రాపర్ గా స్ట్రెచ్ చేస్తే మనం ప్రింటింగ్ ప్రెస్ వాడికి మనకి తేడా లేకుండా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఏంటి, దే డోంట్ హ్యావ్ ఎనీ గైడ్ లైన్స్, వాళ్ళకి గైడ్ లైన్స్ ఉండవు. ఎలా వెళ్తారు, ఇలా సాగ తీసుకుంటే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఆ పెద్దదిగా కావాలి, స్పేస్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఇలా సాగదీస్తారు. బట్ మనం యాజ్ అ ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి చాలా చాలా ప్రపోర్షనల్ గా వెళ్తున్నాం. యూనిఫామ్ గా మనం స్ట్రెచ్ చేయాలి. యూనిఫామ్ గా స్ట్రెచ్ చేయాలంటే ఇన్ డిజైన్ లో ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ లోకి వెళ్ళి షిఫ్ట్ ఆల్ట్ ని పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, రాసుకోండి. E free transform to scale and rotate the object, hold shift and alt key and transform the text or objects proportionally. బ్రదర్ అర్థమవుతుందండి? ఈ కీ ఇది షార్ట్ కట్ ఈ, అంతే. షార్ట్ కట్ ఈ, మనం వెతుక్కోకూడదు. షార్ట్ కట్ డైరెక్ట్ గా క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేయాలి. ఓకే, సో దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు. అంటే ఈ అని పెట్టుకొని షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేశాను. గుడ్. మరి రొటేట్ చేయాలంటే ఈ బయటకు వచ్చి ఇలా అంటే రొటేషన్ జరిగింది. ఓకేనా? సో అదే ఈ ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్. సార్ అంతా బాగానే ఉంది. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్కి కలర్ ఇచ్చాను, కలర్ ఇలా ఇచ్చాను. గుడ్, బాగుంది. సో ఇది ఒక సాలిడ్ కలర్ మాత్రమే. ఏంటి సాలిడ్ కలర్ అంటే ఒక ఫ్లాట్ కలర్ మాత్రమే. దీనికి గ్రేడియంట్ కావాలంటే ఇక్కడ చెప్పాను. గ్రేడియంట్ అంటే డాట్. దీన్ని ఇక్కడికి రాగానే ఉండేది చూడండి, షార్ట్ కట్ డాట్. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్ లోనే చెప్పాను డాట్ అని. సో బాగానే వచ్చింది. గుడ్. గ్రేడియంట్ వచ్చింది, కానీ గ్రేడియంట్ ప్రాపర్టీస్ వచ్చాయా? రాలేదు. ఈ గ్రేడియంట్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రేడియంట్ ప్రాపర్టీస్ వస్తాయి. ఎక్కడ? గ్రేడియంట్ మీద డబుల్ క్లిక్. ఓకే, సో ఇక్కడ పాయింటర్ ని క్లిక్ చేశాను. సో పాయింటర్ ని క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ అలా సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి కలర్ తీసుకున్నాను. వచ్చిందా? మళ్ళీ ఇక్కడున్న పాయింటర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడ యాక్టివేట్ అయింది. నార్మల్గా ఇక్కడ క్లిక్ చేయగానే ఏది యాక్టివేట్ అయింది? ఇది. అది ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఇది యాక్టివేట్ అయింది. సో డబుల్ క్లిక్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాం. సార్ మిడిల్లో ఒక పాయింట్ యాడ్ చేయాలి, క్లిక్ చేశాను. మిడిల్లో ఒక పాయింట్ యాడ్ చేయాలి, క్లిక్ చేశాను. మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన బ్లూని తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక పాయింట్ కావాలి, క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఎల్లో కలర్ తీసుకున్నాను. సార్ ఎల్లో కలర్ నాకు వద్దు, కింద పట్టుకొని కిందకు లాగండి. కావాలంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, అవసరం లేకపోతే పట్టుకొని కిందకి లాగేయాలి. మనకి కావాలి అంటే మల్టీ కలర్స్ లో మల్టిపుల్ పాయింటర్స్ ని పెట్టుకోవచ్చు కలర్ క్రియేషన్ కోసం. కానీ కలర్స్ ని ఆ కలర్ క్రియేషన్ లో కూడా పెట్టిన కలర్స్ ని కూడా తీసేయాలంటే పట్టుకొని ఇలా కిందకి లాగచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్ ఉన్నాయి. నాకు ఇంకొక పాయింటర్ని పెట్టాను, డబల్ క్లిక్ చేశాను. ఇక్కడ గ్రీన్ కావాలి లేదా ఇది కావాలి, వచ్చింది. సార్ దాని యొక్క లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. లొకేషన్స్ మారుతున్నాయి చూడండి. యాంగిల్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేసరికి 75 degrees యాంగిల్ మారిందా లేదా? లేదా నాకు 90 degrees కావాలి. ఇది బ్రైట్నెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఎక్కడ సార్ బ్రైట్నెస్? మనకి ఇచ్చే కలర్సే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ డార్క్ కలర్ ఇచ్చాం కదండి, కలర్ డిమ్ చేయాలి. ఎక్కడ డిమ్ చేయాలి? షేప్ లో ఉన్నది డిమ్. మీరు అక్కడ కలర్ కోడ్ ని బట్టి తీసుకోవాలి. ఇక్కడికి వచ్చారు, డబల్ క్లిక్ చేశారు, ఇక్కడ ఏ కలర్ ఉంది? ఇది ఉంది. దీనిలో డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ తీసుకుని మరి డిమ్ అయింది కదా. అంటే ఇంట్లో ఉన్నది చేయొచ్చు, డైరెక్ట్ అన్ని కలర్స్ ని ఒకేసారి డిమ్ చేయాలంటే అప్పుడు దాని ఒపాసిటీ తగ్గించాలి. సెలెక్ట్ చేసుకొని దానికి ప్రతిదానికి ఒక ఒపాసిటీ ఉంటుంది.
అదే దాన్ని ఒపాసిటీ అంటారు. ఏమంటారు? ఒపాసిటీ. సో ఇన్ని కలర్స్ తీసుకున్నాం. యాంగిల్ అర్థమైందా? 180 degrees మారిందా లేదా? సార్ ఇది గ్రేడియంట్ నీట్గా అప్లై చేశారు కదా, అదే విధంగా నాకు రేడియల్ స్టైల్ కావాలంటే రేడియల్ స్టైల్ అంటే స్టైల్ వేరియంట్ షేప్. ఈ లీనియర్ ఎలా ఉంది? స్ట్రైట్ గా వస్తాయి కలర్స్, లేదా 90 degrees వస్తే డయాగ్నల్ గా వెళ్తాయి, లేదా 45 degrees వస్తే ఇట్లా డయాగ్నల్ గా వెళ్తాయి. అలాగే నాకు రౌండెడ్ గా కావాలంటే రేడియల్. క్లియర్ కదండి? సరే, ఓకే. సో బాగుంది. అంటే ఇక్కడ ఫ్లాట్ కలర్స్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ మనం ఏ కలర్ తీసుకోవచ్చు అండి? గ్రేడియంట్స్ ని తీసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇదే కలర్స్ ఇక్కడ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఐ ఫర్ ఐ డ్రాప్. సో దీన్ని తీసుకొని ఇక్కడ వేసానండి, మనకి ఇమేజ్ కనిపిస్తుందా? ఎందుకని? అంటే మనం ఫిల్ చేసిన కలర్ ఎక్కడికి వచ్చింది? పైన వచ్చేసింది. సార్ దీంట్లో కూడా కనిపించినట్టు అంటే ఒక గ్రేడియంట్ లో కూడా ఒక ఫెదర్ కావాలి నాకు. గ్రేడియంట్ లో కూడా ఫెదర్ అంటే ఆ స్మూత్నెస్ తో కావాలి, కొద్దిగా ట్రాన్స్పరెన్సీ కనిపించినట్టు కావాలి. ఓకే, దాన్నే గ్రేడియంట్ ఫెదర్ అంటారు. ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి లాగండి. ఇప్పుడు చూడండి, అంటే ఉండడానికి గ్రేడియంట్ ఉంది. గ్రేడియంట్ ఎందుకు లేదండి? ఉంది కదా, ఈ గ్రేడియంట్ ఉంది. ఆ గ్రేడియంట్ తో పాటు వెనకాల ఇమేజ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇన్ కేస్ నేను ఇక్కడ పెట్టుకున్నా, సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ తీసుకొని ఇలా ఒక షేడ్ లాగా వచ్చిందా రాలేదండి? సో ఇది ఒక గ్రేడియంట్ యొక్క ఫెదర్, గ్రేడియంట్ యొక్క ఫెదర్. ఇది నోట్స్ టూల్ అండి. నోట్స్ టూల్ మనం యూజ్ చేయం, జస్ట్ అది ఒక యాక్సెస్ అవ్వాలి అంటే దానికి లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, నోట్స్ టూల్ ఏం లేదు, ఒక కామెంట్ రాస్తాం. అంటే సపోజ్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ కొంత నోట్స్ అనేది తీసుకుంటాం. జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక ఐ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక ఇయర్ గురించి ఇన్ఫర్మేషన్, లేదా ఒక పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. జస్ట్ మనం ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసేటప్పుడు స్టిక్కీ నోట్స్ పెడతాం కదా, ఆ స్టిక్కీ నోట్స్నే నోట్స్ అంటారు. మన ప్రతి మొబైల్లో కూడా ఒకటి యాక్సెస్ ఉండిద్ది, కానీ ఇక్కడ యాక్సెస్ అనేది మనకి విత్ లైసెన్స్ తోనే వచ్చింది. సో దీని యాక్సెస్ మనం తీసుకోలేము. ఓకే, ఇది కూడా మనకు కావాల్సిన టెక్స్ట్ రిలేటెడ్ గా తీసుకోవచ్చు. ఒక్కోసారి అప్లై అవుతుండేది, ఒక్కోసారి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, టెక్స్ట్ రాసుకోవచ్చు కదా సార్, టెక్స్ట్ రాసుకోవచ్చు కదా సార్. నోట్స్ జస్ట్ ఒక ఆప్షన్ అంతే. ఓకే, ఐ డ్రాపర్ ఆల్రెడీ చెప్పాను కదా, ఐ డ్రాపర్ తో మనం ఏమైనా చేయొచ్చు. క్లిక్ చేసి ఇక్కడ కలర్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు ఐ డ్రాపర్. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఏముంది, కలర్ థీమ్ 2. ఇక్కడ కలర్ని నేను పిక్ చేసుకున్నాను, ఇక్కడ కలర్ కావాలి, ఇక్కడ పిక్ చేసుకున్నాను, ఇక్కడ కలర్ని కూడా మనం ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే మనం ఏదైనా కలర్ తీసుకొని ఇక్కడ కలర్ తీసుకొని మనం ఇక్కడ కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. సో జస్ట్ పికింగ్ ద టూల్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కలర్ థీమ్లో ఈ కలర్ తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ కలర్స్ని మనం బ్లాక్ అండ్ వైట్ కామన్గా తీసుకునేది. మనం ఏదైనా కావాలంటే కలర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ యాడింగ్ ద కలర్స్. వస్తుందా లేదా? జస్ట్ యాడింగ్ ద కలర్స్, దాన్నే కలర్ థీమ్ టూల్ అంటారు. మెజర్ టూల్, అసలు మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అంతే కదండి. ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయమన్నాడు, కానీ ఏమన్నాడు, నాకు 2x2 ఇంచెస్లోనే కావాలన్నాడు, లేదా 2x2 సెంటీమీటర్స్లోనే కావాలన్నాడు, లేదా 2x2 ఇంచెస్లోనే కావాలన్నాడు, 2x1లో కావాలన్నాడు. అసలు ఇది కరెక్ట్గా 2x1లో ఉందా అనేది ఒక మెజర్మెంట్ చెక్ చేసుకోవడానికి వాడేది మెజర్ టూల్. మెజర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసాను, చూసారా? సో జస్ట్ సెలెక్ట్ చేసి ఇలా లాగా వచ్చిందా? ఎంత వచ్చింది? విడ్త్ 1.85, హైట్. సో క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేశాను 1.9. సో ఎగ్జాక్ట్ వాల్యూ లేదు. ఇలా ప్రతి చోట మనం ఏంటి, ఒక మెజర్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది, 8.8,
ఇంచెస్. ఇక్కడ చూస్తున్నారు కదా సార్, ఇలా ప్రతిదీ మెజర్ చేయడానికి వాడేదే మెజర్ టూల్. ఐడ్రాపర్, మెజర్ టూల్, కలర్ థీమ్ టూల్. ఓకే, సో హ్యాండ్ టూల్. హ్యాండ్ టూల్ తో మనం ఏం చేస్తాం, ఇలా ఒక్కొక్క పేజీని మనం ఏం చేయొచ్చు, మూవ్ చేసుకోవచ్చు, ఇలా నావిగేట్ చేసుకోవచ్చు. హ్యాండ్ టూల్ తో నావిగేషన్ అనేది ఈ విధంగా నావిగేట్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు హ్యాండ్ టూల్. సో జూమ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏ పార్ట్ అనేది మనం జూమ్ చేసుకొని వర్క్ చేస్తాం. ఓకే, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, అలాగే ఆల్ట్ పట్టుకుంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, అంతే ఆప్షన్స్ అండి. సో మూవ్ టూల్. అదే విధంగా ఇక్కడ నేనేం చెప్తాను, 2 కలర్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ కలర్, 2 ఇన్యాక్టివ్ కలర్. యాక్టివ్ లో ఏముంది, ఫిల్ ఉంది. ఇన్యాక్టివ్ లో స్ట్రోక్ ఉంది. ఓకే, లేదా 2 యాక్టివ్ లో ఉన్నాయి, ఎందుకంటే 2 కలర్స్ యాక్టివ్ లోనే ఉన్నాయి. ఓకే, పైన ఉన్న దాన్ని ఫిల్ అంటారు, కింద ఉన్న దాన్ని స్ట్రోక్ అంటారు. ఒక్కొక్కసారి ఇవేమవుతాయి, స్వాప్ అవుతాయి, పైకి కిందకి, కిందకి పైకి స్వాప్ అవుతాయి. ఇక్కడ నేను చెప్పాను కంటైనర్ టు టెక్స్ట్. ఎప్పుడైనా టెక్స్ట్ మనం టైప్ చేసినప్పుడు అది కంటైనర్ యాక్టివేట్ అయ్యింది. అదే విధంగా సెలెక్ట్ చేసుకొని కంటైనర్ యాక్టివేట్ అయింది చూసారా, ఆ కంటైనర్ ని నన్ను పెట్టండి. ఇప్పుడు టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏది యాక్టివేట్ అయింది, టీ యాక్టివేట్ అయింది, అంతే కదన్నా. టెక్స్ట్ యాక్టివేట్ అయింది. అట్లా ఇది గ్రేడియంట్, నన్. ఇంతవరకు జనరల్ గా మనకున్న టూల్ బాక్స్ అండి. ఇది మీరు ఒక్కసారి రిపీటింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, సేవ్ చేసుకోండి ఫైల్ ని. ఒకసారి టూల్ బాక్స్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఒకసారి చూద్దాం. ఈ రోజు అడిగినట్టే డౌట్స్ మీరు మళ్ళీ అడగండి, డెఫినెట్ గా మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.